డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల్ 2.0 స్వాగతం. నేను గౌతమ్ కాటా. జగన్మోహన్ రెడ్డి మోడీకి రాసిన లేఖలో ఉన్న విషయాల వెనుకున్న ఆంతర్యం ఏమిటి అనేది ఈరోజు అసలైన ప్రశ్న. ఎందుకంటే టిటిడిలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద మీరు పట్టించుకోవాలి, మీరు కలగజేసుకోవాలి అనే అభ్యర్థనతో పాటుగా బోర్డులో మీ మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు అని అందులో కోట్ చేస్తూ ఎస్పెషల్లీ ఆ విషయాన్ని ఎత్తి చూపుతూ మరి మోడీకి ఒక లేఖ రాశాడు. అంటే ఈరోజు పేపర్లన్నింటిలో కూడా హెడ్ లైన్స్ అదే. మోడీని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా, లేకపోతే బ్రతిమిలాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా అని. వీటన్నిటికంటే కూడా నిజం బయట చెప్పేస్తే మీ మెడ కూడా చుట్టుకుంటుందేమో అనే సూచన ఏమైనా చేస్తున్నాడేమో అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ టిటిడి బోర్డు మెంబర్స్ లో జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా మంది బీజేపీ నాయకులు కానీ బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ ఉన్నారు. మిగతా టీడీపీకో జనసేనకో ఏమి అక్కడ లేదు కదా. కానీ అప్పట్లో బీజేపీ కూడా అందులో భాగంగా ఉంది. అంటే ఇప్పుడు నా మీద వచ్చిన ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీ మెడ కూడా చుట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను అనేది ఇందులో జగన్మోహన్ రెడ్డి యొక్క సారాంశం. ఇందులో కల్తీ నెయ్యి, అడల్ట్రేషన్ ఎంత జరిగింది, ఇందులో నిజంగానే ఆవు కొవ్వు, పంది కొవ్వు లేకపోతే చేప నూనె లాంటివి ఉన్నాయి అని మీరు కూడా నమ్ముతున్నారా? దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి అనంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కానీ చేస్తే మంచిది అని ఎందుకు అనుకుంటూ ఉన్నాడు? అందున ఎస్పెషల్లీ సిబిఐనే గట్టిగా కోరుకోవచ్చు కూడా. వివేకానంద రెడ్డి హత్య కేసులో మనం చూసాం, సిబిఐ ఎంటర్ అయిన తర్వాత కూడా ఏమీ జరగలేదు అనేది. దాంతో పాటుగా మరి జడ్జీలందరినీ కరోనా వ్యాధిగ్రస్తుల మధ్యలో కూర్చోబెట్టి వీళ్ళకు కూడా కరోనా పట్టించాలని అన్నప్పుడు, అడ్డంగా నరికేయాలి అన్నప్పుడు సిఐడి ఏమి చేయట్లేదని మరి న్యాయ వ్యవస్థ ఈ కేసుని సిబిఐకి బదలాయింపు చేసింది. దాని మీద కూడా ఇంతవరకు ఒక్కటి కూడా జరగకపోతే మరి ఇక సిబిఐలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అలాంటి సిబిఐకి ఇప్పుడు ఈ ఎంక్వైరీని అప్పచెప్పాలి అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఉన్నాడు. దాన్నే ఎక్కువగా సమర్థిస్తూ ఉన్నాడు. కాదని ఈ రోజు సిట్ వేస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తారా అనే దాని మీద కూడా చిన్న చిత్తగా అనుమానాలు రావచ్చు. అంటే ఎస్పెషల్లీ సిట్టింగ్ జడ్జి కాకపోయినా సిట్ విషయంలో అనుమానాలు వస్తాయి. ఎందుకంటే సిట్ తోటి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మ్యానిపులేషన్ చేశాడో అందరూ చూశారు. దాంతో పాటుగా ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ సీఎం హోదాలో నుంచే మరి ఈ ఈ ఆవు కొవ్వు, ఎనిమల్ ఫ్యాట్ కలుస్తోంది అనే ఒక దీన్ని బయటకు తీసుకొచ్చింది. ఆ విషయంలో మరి ఇదే చంద్రబాబు నాయుడు సిట్టు వేస్తే మరి ప్రభుత్వానికి అనుకూలంగానే వాళ్ళు అన్ని ఈ విచారణ జరుపుతారు కాబట్టి దాని మీద ఆ విచారణకు అంతగా బలం ఉండదు అని చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ సిబిఐకి ఇస్తే ఏం జరుగుతుంది అనేది మాత్రం అందరికీ తెలిసిందే. దీని గురించి ప్రత్యేకంగా ఎవరు అనుమానమే పెట్టుకోవాల్సిన పని లేదు. సిబిఐకి ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టే లెక్క. సిబిఐ విచారణ చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి విచారణ చేస్తున్నాడు అని. అసలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలోనే సిబిఐ ఎంత బొక్కబోర్లా పడిపోయింది. ఇక్కడ స్టేట్ పోలీసు సిబిఐ నిలువరింపజేస్తే 4 రోజులు ఆయన కర్నూలులో ఆడిన హైడ్రామాని సిబిఐ ఛేదించలేకపోయింది. సిఐడి పట్టుకోలేకపోయిన ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జడ్జిని నిందించిన వాళ్ళని సిబిఐ కూడా పట్టుకోలేదు. మరి ఇప్పుడు ఈ నెయ్యి వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ లేఖ సారాంశం ఏమిటయ్యా అంటే ఇందులో మీ మెడకు చుట్టుకునే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఈ పాల్పడిన వాళ్ళల్లో వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పే ప్రయత్నము చేయటం కావచ్చు, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఇది మీ చేతుల్లోకి తీసుకొని ఏదో రకంగా గోల్మాల్ చెయ్యకపోతే మిమ్మల్ని కూడా ఇరికిస్తాను అనే విషయాన్ని ఆయన డైరెక్ట్ గా చెప్పలేక ఇలా లేఖ రూపంలో పంపించాడు అనేది మాత్రం అర్థమవుతోంది. అసలు జగన్మోహన్ రెడ్డి మోడీకి లేఖ రాయటం ఎలా ఉంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే. ఇందులో టీడీపీ నేతృత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ గాను జనసేన, బీజేపీ ఇందులో భాగస్వామ్యం అయి ఉన్నాయి. కేంద్రంలో కూడా ఉంది ఎన్డీఏనే. అక్కడ నరేంద్ర మోడీ నేతృత్వంలో నడుస్తున్నప్పటికీ టీడీపీ కూడా అందులో భాగస్వామ్యం అయి ఉంది. మీ
హయాంలో ఏర్పడిన మీ ప్రభుత్వం మీదే మీరే కఠినమైన చర్యలు తీసుకోవాలని అంటే ఎవరైనా ఎలా చెప్తారు? కొడుకు మీద తండ్రికి కంప్లైంట్ చేస్తే తండ్రి కొడుకుని గట్టిగా వీళ్ళ ముందే మందలించే అవకాశాలు ఎన్నుంటాయి? ఒకసారి చూసుకోండి. వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది అంటే కొంచెం సమంజసంగా ఉంటుంది. కానీ ద్వేషం ఉంటుంది అంటే ఎలాగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది? అయినప్పటికీ కూడా బీజేపీ ఏం తక్కువ తిన్నదేం గాదు. నిజంగానే ఇటు జగన్మోహన్ రెడ్డితోను, ఇటు టీడీపీ పార్టీతోను రెండిటితోనూ సంబంధాలు ఏకకాలంలో నెరపగలిగినంత సమర్థులు వాళ్ళు. లేకపోతే పోయిన ప్రభుత్వంలో మరి ఈ టీటీడీ బోర్డులో బీజేపీ మెంబర్స్ ఎక్కువ ఎందుకుంటారు? ఎంత అడల్టరేషన్ జరుగుతున్నా వాళ్ళకు ఒక్క చిన్న అనుమానం కూడా ఎందుకు రాకుండా 5 సంవత్సరాలు ఇలా ముందుకు నెట్టుకొని రావటం జరిగింది. వీటన్నిటిని బట్టి జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏమిటయ్యా అంటే, ఇది మీ మెడకు చుట్టుకోక ముందే దీన్ని మీరే మసిబూసి మారేడుకాయ చేయండి అని చెప్పినట్టుగా లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.